పళ్ళు లాస్ అయినప్పుడు చాలా మంది పెట్టించుకోకుండా అలానే వదిలేస్తారనమాట. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మీరు పన్ను తీసేయించుకున్నారో సో ఆ ప్లేస్లో ఆ పన్ను రిప్లేస్మెంట్ అనేది జరగాలి. సో ఈ ఇంప్లాంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ అండి, నా పేరు డాక్టర్ మేఘ, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ ఎట్ ఆక్సిడెంటల్. సో కొంతమంది ఏంటంటే పన్ను పుచ్చిపోయి ఊడిపోవడము లేదా వేరే ఏదో కారణాల వల్ల పళ్ళు లాస్ అయినప్పుడు చాలా మంది పెట్టించుకోకుండా అలానే వదిలేస్తారనమాట. సో వాటి వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న పళ్ళు కిందకి జారడము, లేదంటే కింద ఉన్న పళ్ళు పైకి వచ్చేయడము, వాటి పక్కన ఉన్న పళ్ళు ఆ స్పేస్ ఆక్యుపై చేయడానికి ఆ ప్లేస్లోకి వచ్చేయడము. సో ఇలా జరుగుతుంటాయి అనమాట. సో వీటిని మనం ఆపడానికి ఎక్కడైతే మీరు పన్ను తీసేయించుకున్నారో సో ఆ ప్లేస్లో ఆ పన్ను రిప్లేస్మెంట్ అనేది జరగాలి. సో మనకి ప్రెజెంట్ ఉన్న దానిలో లైఫ్ లాంగ్ వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే ఇంప్లాంట్స్ అనమాట. సో ఈ ఇంప్లాంట్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకుంటాము. సో దానిలో మీకు బోన్ ఎంత ఉంది, మీకు ఇంప్లాంట్ వేయడానికి కరెక్ట్గానే ఉందా అంతా చెక్ చేసుకొని సో ఎంత లెంత్ కావాలి అని చెప్పి దానిని బట్టి ప్లాన్ చేసి ఇంప్లాంట్ అనేది వేస్తామండి. సో ఈ ఇంప్లాంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇమీడియట్ ఇంప్లాంట్ అండ్ ఇంకొకటి నార్మల్గా వేసే ఇంప్లాంట్ అనమాట. సో ఇమీడియట్ ఇంప్లాంట్ ఏమవుతుందంటే మీకు ఆ ఏరియాలో ఆల్రెడీ పన్ను ఉండి అది పీకించుకోవాలనుకుంటున్నారు, దాని తర్వాత ఇంప్లాంట్ రిప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే వెంటనే మీకు పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ అనేది ఆ ప్లేస్లో సెట్ చేసేస్తాము. సో వీటిని ఇమీడియట్ ఇంప్లాంట్స్ అంటారు. నార్మల్ ఇంప్లాంట్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎప్పుడో ఊడిపోయింది పన్ను, సో దాన్ని ప్రెజెంట్ రిప్లేస్మెంట్ కోసం వచ్చారు అంటే సో మనకి చిగురు కట్ చేసి ఇవంతా చేయకుండా సో డైరెక్ట్గా మనం ఇంప్లాంట్ వేసే హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అంతా మన ఆక్సిడెంటల్లో ఉందండి. సో మీకు ఏమైనా పన్ను లాస్ అయిందా లేకపోతే పన్ను పెట్టించుకోవాలి అని అనుకుంటున్నారా, సో ఆక్సిడెంటల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.